మన దేహము దేవుడు అనుగ్రహించింది. ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఒకసారి అందరు తీయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నా నుండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి గొప్ప సాక్ష్యం విన్నాం కదా. అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మగారి గురించి సాక్ష్యం కానీ, వారి ఇంటి పక్క వారి గురించి కూడా సాక్ష్యం కానీ, ఏమని అంటే దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను విన్నానంటే, దేహం గురించి. దేహం ఏమైందంట? దేహం మారాలి, బ్లడ్ మారాలి అనగానే, ప్రార్థన చేయగానే 5 నుండి ఏమైంది 10 వరకు వచ్చేసింది. పడిపోయిన వాళ్ళు కూడా, కాలి చేతులు పడిపోయినవి కూడా అవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఈరోజు నేను ఈ వాక్యం చెప్తాను అనుకున్నా, వస్తారని నాకు తెలియదు, మార్నింగ్ నాకు చెప్పారు. కానీ సాక్ష్యానికి ఈరోజు చెప్పే వాక్యానికి చాలా సింక్ అయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మార్నింగే తెలుసు నాకు, కాకపోతే నేను వాక్యం ఎప్పుడైనా ఒక 3 వారాల క్రితమే నేను ప్రిపేర్ అవుతాను. ఎప్పుడైనా ఒక రోజు ఆదివారం వాక్యం చెప్పాలంటే నేను ముందుగానే ప్రిపేర్ అవుతాను. నేను అప్పటికప్పుడు అసలే ప్రిపేర్ గాను. దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే నెక్స్ట్ వారం ఏం చెప్పాలో కూడా ముందే ప్రిపేర్ అయి ఉంటాను. నేను నెక్స్ట్ వారం ఏం చెప్పాలో కూడా నాకు ముందే తెలిసి ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈరోజు ఏం చెప్పాలంటే, మన దేహం అంటే మన దేహం ఎవరి ఆలయం ఉన్నది? దేవుని ఆలయం ఉన్నది. కానీ ఈ దేహములో నీరు లేకుండా పోతుంది. మనలో ఏం లేకుండా పోతుంది? నీరు అనగా పరిశుద్ధాత్మ గుర్తు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించుకోకుండా, మనం ఆయనను లోపట పెట్టుకోకుండా, మనం రక్షింపబడిన తర్వాత ఏం చేస్తున్నామంటే, ఆ రక్షింపబడిన దాన్ని పట్టుకోకుండా పోతుండంటే ఏమవుతుందంటే, ఒక సామెత ఏంటంటే చూసినా, రానంట రాజుగారి గుర్రం ఏమైందంట? అవునా కదా? గుర్రం గాడిద అవుతుందా? కానీ ఒక సామెత అవుతుంది. కానీ నిజంగా కూడా మన పరిస్థితుల్లో, క్రైస్తవుల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే, మొదట నువ్వు ఏ స్థితిలో నుండి అయితే వస్తున్నావో, ఏ స్థితిలో నుండి అయితే నువ్వు ఆయన యుద్ధకు వచ్చావో, ఆ స్థితిని పక్కన పెట్టి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నీకు నువ్వే దాన్ని ఏం చేసుకుంటున్నావు అంటే మలుచుకుంటున్నావు. దేవుని చిత్తాన్ని నీ దేహంలోకి ఆయన రానియకుండా, నీ ఇష్టానుసారంగా ఏదో నీకు తలంపు వచ్చిన కానీ, ఈ తలంపు వచ్చింది దేవుడే ఇచ్చిండు కావచ్చు, ఈ తలంపు వచ్చిన దాన్ని అని చేస్తున్నావు. కానీ దేవుడిచ్చిన తలంపు వల్ల ఆశీర్వాదమే జరుగుతుంది, కానీ గుర్తుపెట్టుకోండి, కీడు జరగదు. అయితే నీకు కీడు జరుగుతుంది, నీలో ఇంకో సమస్య కూడా పెరిగిపోతున్నది, ఇంకా సమస్యలు బాగా వస్తున్నాయి అంటే దేనికో కారణం తెలుసా? ఇక ఊకే ఇలానే డుమ్మ కొడతాను. చూసిన ఈరోజు అందరు చర్చికి ఎంతమంది డుమ్మ కొట్టింది ఈరోజు అయితే? అవునా కదా? ఇలా కొట్టడం వల్ల ఏమొస్తాయంటే, ఒకసారి చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 చదువుదాం. 20, 21, 22. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. హల్లెలూయా. వారు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఏందంట? మొదట యేసుక్రీస్తు రక్షకుడైన ఆ అనుభవ జ్ఞానంలోకి మనం ప్రతి ఒక్కరు వస్తా అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఏ స్థితిలో అవుతున్నామో, యేసుక్రీస్తుని అయితే ఎప్పుడైతే ఎరగలేదో, ఎరగక ముందుకు ఉన్న స్థితిలో నుండి యేసుక్రీస్తు దేవుడని ఎరిగిన తర్వాత ఆ అనుభవంలోకి మనం వస్తుందంట. ఆ అనుభవంలోకి ముందుగా అడుగు పెడుతుంటే ఆ అనుభవం ఏమవుతుందంటే, మనకు కొత్తగా ఎనర్జీ ఇస్తుంటుంది, కొత్త శక్తిని ఇస్తుంటుంది, ఆ కొత్త మార్పులు ఇస్తుంటే, అప్పుడు ఆ సిస్టర్ కదా విన్నట్టుగా ఆ స్వరం దేవుడు విని ఆ విషయంలోకి చెప్తూ మనల్ని నడిపిస్తుంటే, ఆ అనుభవంలోనికి నేను కూడా నడవకుండా ఏం చేస్తున్నామంట? చదవండి, కంటిన్యూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చదవాలి విషయమై
ఈ లోకమాన్యములు తప్పించుకొని నా తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే నేను ఈ లోకంలో నుండి వేరై యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తుకు విధేయత చూపించకుండా ఆయనకు నచ్చిన విధంగా నేను ఉండకుండా నీ ఇష్టానుసారంగా ఉంటానని తిరిగిపోతూ ఉంటే ఈ మొదటి స్థితిలో నువ్వు ఏ స్థితిలోనైతే ఆయనను రక్షణలోకి రావడానికి నువ్వు కోరుకున్నావో ఆ స్థితిలో నుండి నువ్వు ఎప్పుడైతే బయటపడ్డావో ఆ స్థితి అట ఇంకేమైతుందట, ఇంకా దరిద్రంగా మారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు మారిపోతుంది? ఈ లోక మర్యాదలను నీవు అనుసరించుతే. నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేను ఎవరికి ఒకరి గురించి మనము పోరాటం చేయకూడదు, అందరూ మన వాళ్ళే. ఈ లోక మర్యాదలను నువ్వు అనుసరించి దాని నుండి నువ్వు నడుచుకొని ఉంటే, అలానే ఉంటే నువ్వు మొదట రక్షింపబడిన నీ స్థితి ఉన్నది చూసినావా, దానికంటే ఎక్కువగా ఇంకా నష్టంలో పోతుంటా అంటావు. కానీ ఏమవుతున్నది నీ జీవితము, ఏం జరుగుతుంది నువ్వు ఆలోచిస్తున్నావు. ఇంత దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా నేను అడుగుతున్నానే, నేను క్రమం తప్పకుండా ఆయన సన్నిధిలో నేను ఉంటున్నానే, మంచి కానుకలు ఇస్తున్నానే, కానీ నా జీవితము మారలేదు అంటే ఏమైతే దొరికేనా? ఒకసారి చూసుకున్నాం, మత్తయి సువార్తలు చూసుకున్నాం. ఒకసారి మత్తయి సువార్త తీయండి అందరూ. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుండి. హల్లెలూయా. 12వ అధ్యాయం 43 నుంచి చదవండి. ఏమైతుంది? అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి దినము వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఒక్క నిమిషం ఆడండి. ఫస్ట్ అపవిత్రాత్మ యేసుక్రీస్తు మనమైతే ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆ బంధకాలలో నుండి మనం ఎప్పుడైతే రక్షింపబడినప్పుడు ఆ దయ్యపు శక్తులన్నీ మనలో నుండి వెళ్ళిపోతాయి. ఏం చేస్తాయి? మొదట వెళ్ళిపోతాయి. మనం రక్షింపబడినప్పుడు వెళ్ళిపోతాయి. కానీ నీవు వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే, ఇప్పుడు అన్నా కదా మొదటి స్థితి కడపరి స్థితికి రావడానికి కారణం ఏంటంటే, చదువు విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది మరి 7 దయ్యమును వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మంచిగా నమ్మకం చూడండి. మళ్ళీ ఇప్పుడు చదివినప్పుడు ఆగండి. అయితే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న తర్వాత, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన తర్వాత నీ స్థితిగతులు మారుతలేవంటే నీలో ఉన్న సాతాను వెళ్ళిపోయి నీకు తెలియకుండానే ఇంకొక మరి 7 పట్టుకొని వచ్చేసింది. ఏం పట్టుకొని వచ్చింది? 7 పట్టుకొని వచ్చి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది నటన జీవితంలో చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నటన జీవితం ఎందుకు చేస్తున్నానంటే, మంచి చెప్తున్నాను వినండి. ఆ ఇంటిలో ఏమైందంటే నీ హృదయం, నీ దేహం, ఆయన నీ దేవాలయంలో నీరు పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు, ఆయన పని చేయడం లేదు. ఎందుకంటే నీ జీవితం ఎలా ఉందంటే ఎప్పటిదప్పుడే అన్నట్టే ఉన్నాడు. ఎవరైనా చెప్పినప్పుడు అప్పటి వరకే కొద్దిమందికి చెప్పగానే ఎక్సైట్మెంట్ బాగా వస్తుంది, హల్లెలూయా స్తోత్రం అన్నారంటావు. కానీ తర్వాత నెక్స్ట్ డే పోగానే ప్రార్థన ఉంటుంది జీవితంలో, ఏముండదు. ఉంటుందా? మళ్ళీ ప్రార్థన ఉంటుందా? అసలే ప్రార్థన అన్న జీవితమే మనలో ఉండదు. ఏమవుతుంది అంటే, నలుగురు కూర్చున్న కాడ దేవుని విషయం మాట్లాడదామన్న ఆలోచన రాదు. అక్కడ నలుగురు కూర్చున్న కాడ అక్కడ ఏం మాట్లాడుతున్నారు దానికి ఇంకొకటి జత కలిపి ఇంకోటి మాట్లాడడం నేర్పుతుంటారు. మన దగ్గర నుండి వస్తుంది. ఎక్కడ నుండి వస్తుంది? ఎందుకు వస్తుంది? కానీ నీకు తెలియకుండానే వస్తుంది. నీకు తెలిసి రావడం కాదు. చాలా మందికి తెలుసు అంటే, అయ్యో ఒక్కొక్కసారి కొద్దిమంది అనుకుంటారు, అసలు నేను ఇంతకుముందు ఏం మాట్లాడాను అన్న విషయాన్ని నీకు తెలియకుండానే వస్తుంది. ఎందుకంటే నీకు తెలియకుండా కార్యం చేసేది ఒకటేమో దురాత్ముడైతే, రెండవదేమో పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీ నుండి దూరం అయ్యాడు. అప్పుడు వచ్చి ఆ దురాత్ముడు ఒక్కడు పోయి 7 వచ్చి ఆ 7 కలిసి అవి మీటింగ్ పెట్టుకుంటే ఏంటంటే, తినకు తెలియకుండా తినను ఈ సహోదరుని కానీ తప్పులో ఎలా పడేయాలి. అర్థమవుతుందా? అవి ఏం చేసుకుంటాయి? తెలియని అప్పుడు అంటే ఇంతకుముందు నీ స్థితి ఏమవుతుందో నీకు తెలిసినది, కానీ ఆ స్థితి కంటే ఘోరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అది నీకే తెలియకుండా నీకు తెలుస్తుంటది. కానీ నువ్వు పోతున్నట్టు ఇంకా స్థితి నీది దీనమైన స్థితి అయితే అంటది, ఇంకా దీనత్వమైన స్థితి ఉంటుంది, ఇంకా పడిపోతున్నా అంటే అసలు ఏంది
మనకు అర్థం కాని స్థితి, మనకు అర్థం కాని పరిస్థితి. ఎంత చేసినా కానీ, ఎంత పని చేసినా కానీ కొంతమందికి డబ్బులు ఉండయి. ఎంత ఏది చేసినా కానీ అసలు మన జేబులో కనీసం చూసుకుంటే మళ్ళీ ఒక 100 రూపాయలు కూడా కనబడే జేబులో. ఏంది ఈ దీనస్థితి ఎందుకు వస్తుందంటే నీలో ఉన్న ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయినది. హల్లెలూయా. ఏమైంది? పరిశుద్ధాత్మ ఆయన దేవుడు మొదటి స్థితిలో వచ్చి నిన్ను కూర్చున్నాడు. కానీ ఆ స్థితి నుండి ఏం చేస్తున్నావంటే నీ గర్వంతోని, నీ అహంకారంతోని, నువ్వు చేస్తున్న నీ నడవడికతోని ఏంటంటే నీకు నచ్చిన నీ తలంపుతోని నువ్వు తిరుగుతున్నావు. దేవుని తలంపులతో కాకుండా నీ నచ్చిన తలంపులతో నువ్వు తిరుగుతున్నావు కనుక ఆ ఆత్మ కొంచెం కొంచెంగా పరిశుద్ధాత్మ దూరం అయిపోయినది. ఆ దూరం అయిపోగానే ఆ సాతానుడు వచ్చి వచ్చి చూస్తాడు. మళ్ళీ మొదటి ఇంటికి వచ్చినాడే ఖాళీగా ఉంది, ఓకే, ఓ వట్టిగా పోతుంది, అంతేగాని పెద్ద ఉపయోగం ఏం లేదు ఈయన వల్ల. ఈయన వల్ల కూడా నాకు ఉపయోగం ఏం కనబడతలేదు, దేవునికి ఉపయోగం లేదా, నాకు కూడా ఉపయోగం లేదా, ఏం చేద్దాం, ఇంకో నా స్నేహితులు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొస్తా, ఇది చాలా క్లీన్గా కనబడుతుంది, రాండ్రా బాబు ఇక్కడ మంచిగా ఉంది, హల్లెలూయా అని తీసుకొచ్చి పెట్టగానే అవి ఏం చేస్తాయంటే ఒకటేసారి పడేయాయి. గుర్తుపెట్టుకోండి, ఏ దురాత్మ వచ్చినా కానీ ఒకటేసారి నిన్ను పడేయదు. కొంచెంగా నిన్ను బాధ పెట్టుకుంటా వస్తుంటా అంటే అది తీసుకుంటా అంటే కనుక ఇంకొక ముందుకెళ్దామా. దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి ఎవరికంట? ఏ తరం వారికి? ఇదే మనమే. ఈ దుష్టం అంటే ఇప్పుడే మనమున్నోళ్ళమే, ఎప్పుడో కాదు. అప్పుడే ఆయన చెప్పాడు, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రక్షకుడే అయ్యా, నువ్వు మంచిగా నువ్వు దీవించబడతావు, పరలోక రాజ్యం పోతావు అని ఎంతమందికి చెప్పినా కొద్దిమంది అయితే తెలుసుకున్నారు, రక్షింపబడ్డారు. కానీ రక్షింపబడి కూడా నీ స్థితిని గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, రక్షింపబడి కూడా నీ స్థితి మారటం లేదు అంటే నువ్వు ఇంకా ఈ దుష్టతరంలోనే ఉన్నావు, ఆ దురాత్మల బంధకములోనే ఉన్నావు అని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసుకోవాలా? గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ గుర్తుపెట్టుకో. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆది కాండంలోనే ముందుగానే చెప్పిండు. ఆదాము అవ్వకు చెప్పాడు, వాళ్ళు తప్పు చేశారు కానీ వారిని బయటికి వెళ్ళగొట్టేటప్పుడు కూడా ఏం చెప్పాడంటే మీరు ఈ భూమిని దున్నుకొని ఫలించి అభివృద్ధి చెందునని కానీ అని చెప్పాడు, కానీ నాశనం కానీ అనేది చెప్పలే. ఏం చెప్పలే? తప్పు చేశారు, చేయలేదని కాదు, ఆయనకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తారని, చేయలేదని కాదు, కానీ వారిని ఆశీర్వదించే పంపించాడు కానీ శపించి పంపించలేదు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, నీలో కూడా ఆశీర్వాదం వస్తలేదంటే, నీలో దీవెన వస్తలేదు అంటే, నీవు ఆశీర్వదించబడతలేవంటే, నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటలేవంటే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే ఇంకా ఆ దుష్టత్వంలోనే ఉన్నావు. ఆ సర్పం ఏ విధంగానైతే వీరిని మోసం చేసిందో ఆ మోసంలోనే నిన్ను కూడా సాతానుడు మోసం చేస్తుండే. ఆ మోసంలోనే బ్రతుకుతూ నామకార్థంగా నువ్వు జీవిస్తున్నావు. ఏ విధంగా జీవిస్తున్నావు తెలుసా? ఒకసారి మళ్ళీసారి చూసుకున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీద్దామా, అందరం తీద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుండి అనుకుంటా. ఒకసారి చూద్దాం, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నాం అంటే 10వ అధ్యాయం త్వరగా తీయండి. మనము సత్యమును గూర్చి జ్ఞానము పొందిన తరువాత ఏందంటమ్మా? ఏమంట? అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఇక్కడ చాలా ఆపుదాము, గుర్తుపెట్టుకోండి. సత్యమును గూర్చి. ఏం గూర్చి అంట? సత్యం అంటే ఏంటిది? యేసుక్రీస్తు వారు. నేనే సత్యమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. సత్యం ఎవరిది? యేసుక్రీస్తు. ఏం తెలుసుకున్నావు నువ్వు? యేసుక్రీస్తుని తెలుసుకోలేదా? ఎంతమంది తెలుసుకున్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తుని తెలుసుకున్నారు కదా. యేసుక్రీస్తుని తెలుసుకున్నావు అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నట్టే. సత్యమును నీవు తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగానే, బుద్ధి లేకుండా ఎవరు చేయరు. గుర్తుపెట్టుకోండి, ఏది మంచో ఏది చెడో ఏది ఎలాంటిదో నీకు జ్ఞానము ముందే తెలియబడినది. గుర్తుపెట్టుకో.
ఎప్పుడైతే నువ్వు ఫలమును ఆదామవ్వ ఫలమును భుజించిందో, ఆ భుజించగానే మంచి చెడులు వారికి తెలిసిపోయినాయట. ఆ చెట్టు ఏంటంటే తెలిసిపోయినాయి మంచి చెడులు. ఆ మంచి ఏదో చెడు ఏదో వారికి తెలియబడినది. ఆ తెలివి నీతో కూడా వస్తున్నది, సక్రమంగా క్రమక్రమంగా వస్తున్నది. మంచి ఏదో చెడు ఏదో నీకు నాకు కూడా అందరికీ తెలిసి ఉన్నది. అర్థమైందా? చూసుకున్నాం. అయితే ఆ సత్యాన్ని నువ్వు ఎరిగి కూడా చదువునా, పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని. హల్లెలూయా. నువ్వు సత్యమును తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాపం చేసుకుంటే మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ సిల్వ వేయబడడు. హల్లెలూయా. ఒకేసారి సిల్వ వేయబడతాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఒకేసారి సిల్వ వేయబడినాడు, మరణించి తిరిగి లేచాడు, అంతే. దాని ద్వారా మన పాపాలు కడగబడినాయి. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు. ఆ దారి ద్వారా నీ పాప పరిహార్థం మొత్తం ఏంటంటే ఆయన బలి అయ్యాడు. దాని ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు వెళ్తే మళ్ళీ నీ గురించి నీకు పాప క్షమాపణ లేదు. బైబిల్ చెప్తున్నది ఏంటి? లేదు, అస్సలే ఉండదు. మీరు అనుకుంటారు, నీవు ఎప్పుడైతే రక్షింపబడతావో, ఎప్పుడైతే నీటి బాప్టిషన్ తీసుకుంటావో అప్పుడు నీకు మొత్తం నీకు రక్షణకు వచ్చేస్తుంది. నీవు ఎప్పుడైతే దేవుని యొద్ద క్లీన్గా కడగబడతావు, ఇక క్లీన్గా కడగబడిన తర్వాత మంచిగా తెల్లగా ఉండకుండా నీవు ఏంటంటే నీ ఇష్టానుసారంగా అప్పటి నుండి మళ్ళీ నీ స్టైల్ను నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది కాదు. ఎందుకు? దేహం ఎవరిది? ఇంతకుముందు మొదట చెప్పాను, కొరింథీ పత్రిక 6:19 ఏం చెప్పాను? దేహం ఎవరిదాట? దేవునిది. దేవునిది కాబట్టి ఈ దేహం నా దేహం, నా ఇష్టం, నేను ఇచ్చినట్టు ఉంటా, నా సొంత బలం నాది అనుకుంటే నీది కాదు. నీది ఏమి లేదు, నీకంటూ ఏమి లేదు. లాస్ట్కి అంతా ఏమంటారు అందరు, కొద్దిమంది అంటారు చూడు, 6 అడుగుల భూమే, ఏం రాదు నీతోని. హల్లెలూయా. ఏదైనా రాదు. కనీసానికి మనం చనిపోయినప్పుడు ఏమైనా కొంచెం బంగారం ఉన్నా కానీ దాన్ని కూడా తీసేస్తారు. ఏం చేస్తారు? దాన్ని కూడా తీసుకుంటారు, కానీ దాంతో ఏం రాదు. కానీ ఈ దేహం ఎక్కడికి పోతుందంటే మళ్ళీ ఆ భూమిలోకి పోతే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దేవుడు అనుగ్రహించిన కాడికి వెళ్తుంది, అప్పుడు ఉంటుంది. అర్థమైందా? నా గురించి నీవు తెలుసుకొని కూడా, నా విషయము నువ్వు తెలిసి కూడా మరలా బుద్ధిపూర్వకముగా, ఎక్కడా చదువునాను, బుద్ధిపూర్వకంగా నీవు తప్పు చేస్తున్నావు కనుక నీవు అగ్ని గురించి చూడాల్సిందిగా, అగ్ని దహించిన అగ్ని గురించి చదవండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, న్యాయము తీర్పునకు ఎదురుగా నిల్చొని చూడాలి నువ్వు, అంతే. విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. హల్లెలూయా. ఇక అగ్ని ఆ దినము గురించి చూడాల్సిందే తప్ప మళ్ళీ నీకు లేదు. గుర్తుపెట్టుకో. చాలా మంది ఏంటంటే బాగుపడకపోవడానికి కారణం యేసుక్రీస్తును. కొంతమంది ఏంటంటే ఇక మాకు తెలుసు, మేము రక్షింపబడగానే యేసుక్రీస్తు గురించి నాకు మొత్తం తెలుసు అనుకుంటున్నారు. ఏమనుకుంటారు? రక్షింపబడుతోనే మొత్తం తెలుసు అనుకుంటున్నారు. కానీ నేను ఒక మాట చెప్తాను. నేను అట్లా ఎవరైతే ఈ మాట చెప్తారో నేను ఒకటే చెప్తాను. నేను నీకు బాయి లోతెంతో తెలుసు, చెరువు లోతెంతో తెలుసు, కానీ నువ్వు వెళ్ళి సముద్రంలో ఈగగలవా? అర్థమవుతుందని నేను చెప్పేది. బావిలో ఈత కొట్టగలుగుతావు, చెరువులో ఈత కొట్టగలుగుతావు, చెరువు కొంచెం పెద్దదైన ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళగలుగుతావు, అవునా కదా? కానీ సముద్రాన్ని మొత్తం దాటగలవా? నీ జీవితం మొత్తం సరిపోదు. నువ్వు ఎన్ని చేద్దామనుకున్నా అసలే సరిపోదు నీ జీవితం. దేవుని గురించి తెలుసుకోవడం కూడా అంతే. మనం హల్లెలూయా ఎంత తెలుసుకున్నా కానీ తక్కువనే. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా కానీ తక్కువనే. ఎందుకంటే ఏంటంటే ఆయన ఏంది, నోటి మాట ద్వారా సమస్తమును సృష్టించిన మహా గొప్పవాడు. హల్లెలూయా. అయితే మనము దీవించబడకపోవడానికి కారణం గుర్తుపెట్టుకోండి. కొంతమందికి చెప్తున్నా అంటేనే, వాక్యం చెప్తా అంటే కొంతమందికి మంచి అలసట వస్తుంటుంది. ఏం చేస్తారు? నిద్ర వస్తున్నా అంటది. ఏందయ్యా నిద్రపోతున్నావు అంటే, అయ్యగారు మీరు వాక్యం మంచిగా చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఏం చేస్తున్నా? ఇంకా వాక్యం బాగా చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నా. అదొక కవరింగ్, మళ్ళీ ఒకటి ఇంకొకటి. అర్థమైందా? అవునా కదా? ఎందుకు అంటే నీ దేహాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటలేవు, నీ ఆత్మను నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటలేవు. అది కూడా నీవు చేస్తున్న తప్పే. ఏం చేస్తున్నది? నీవు చేస్తున్న తప్పే. కానీ ఇంకొకసారి దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఒక్కసారి నీ గురించి నేను బలియాగం కాను. ఒక్కసారి అయ్యాను, పాప పరిహారాంత బల్యం ఒక్కటేసారి జరుగుతుంది, రెండోసారి జరగదు. నీ జననం ఒకటేసారి, నీ మరణం ఒకటేసారి, మళ్ళీ నువ్వు మళ్ళీ పుట్టవు నువ్వు. అర్థమవుతుందా?
అయితే నీవు యేసుక్రీస్తు వారిని పూర్తిగా సత్యం గురించి ఆ సత్యాన్ని ఎరిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ మొదటి స్థితిలోనికి నువ్వు తెలిసో కానీ తెలియకుండా కానీ నువ్వు చేస్తున్నావంటే, దాన్ని నువ్వు గ్రహించలేవంటే, ఆయనతో నడుస్తలేవంటే నీలో ఏమచ్చి కూర్చుంటాయట? ఇంకా మరి 7 మత్తయి సువార్తలు చదువుకున్నాం కదా అప్పుడు 12వ అధ్యాయం, మరి 7 దయ్యములు వచ్చి కూర్చొని నీ మొదటి స్థితి కంటే ఇంకా అద్వానమైన స్థితికి తీసుకెళ్తున్నది అంటే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు దూరంగా ఉన్నావు. ఎవరికి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు దూరంగా ఉన్నావు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తా ఉంటారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినములు శిష్యులతో ఉన్న తర్వాత ఏమంటున్నా అంటే, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతా. ఆ ఆదరణకర్త నీలో లేడు అంటే నీ స్థితి ఏమైందంటే మళ్ళీ ఏమవుతుందంటే కడపటి స్థితి కంటే నాశనమైన స్థితిలో నీవు ఉంటావు. అదే స్థితిలోనే నువ్వు చనిపోతావు, అదే స్థితిలోనే నీ పిల్లలు ఉంటారు, అదే స్థితిలో నీ జీవితం కొనసాగుతుంది. కానీ నీ జీవితం ముందుకు సాగట్లేదు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో పనిచేయట్లేదు అన్నట్టు. హల్లెలూయా. ఈరోజు నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే, నీలో సరి అయిన నీరు ఉంటే, నీలో సరి అయిన ఆత్మ ఉంటే నీ స్థితి ఇలా ఉండదు. ఇంకొక లెవెల్ ముందుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. సక్సెస్ అయ్యేటప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని చెప్తున్నారు. సక్సెస్ అయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారు? 1 స్టెప్, ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలన్నారు. నువ్వు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతలేవు, నువ్వు ఒక్కొక్క స్టెప్ ఇంకా ఆశీర్వదించబడతలేవు అంటే నీ స్థితి ఇంకా వెనకబడిపోతుందంటే నీలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉందని నువ్వు భ్రమలో ఉంటున్నావు, కానీ నీలో దేవుని ఆత్మ లేదు. ఇంకా మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొన్ని రోజులు నువ్వు బండి మీద తిరుగుతున్నావంటే తర్వాత నువ్వు సైకిల్ మీద తిరుగుతున్నావంటే దాని తర్వాత నువ్వు బండి మీద తిరగాల. నువ్వు ఇంకా బండి మీదే తిరుగుతూ నీ జీవితాన్ని అక్కడికి పూర్తి చేయడానికి దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఇంకొక మంచి కారు ఇస్తాడు, వెహికల్ ఇస్తాడు. హల్లెలూయా. అదే తిరగడానికి నుండి అదే ఇష్టం లేదు, ఇంకా ఇతరులకు తిరగడానికి ఇస్తాడు. అది ఆశీర్వాదం, అది ఫలించి అభివృద్ధి చెందడం, అది దేవుడు నీకు ఇచ్చిన సత్యం. సత్యం ఏమిటి? నువ్వు ఫలించడం, నువ్వు అభివృద్ధి చెందడం. కానీ నువ్వు అభివృద్ధిలోకి వస్తలేవు అంటే కూడా ఇంకోటి గుర్తుపెట్టుకొని, నువ్వు దేవుని సువార్తలో కూడా నువ్వు దూరంగా ఉన్నావు. హల్లెలూయా. ఇంతకుముందు ఆ సిస్టర్ చెప్తూ ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, సాక్ష్యంలో ఏం చెప్పిందంట, మొదటి స్థితిలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తున్నంటే మళ్ళీ ఈ సువార్త కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఆ మాట, నోటి మాట కూడా విడుదల చేయడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, నీ సువార్త విషయంలో కూడా నీవు దేవునికి నమ్మకంగా ఉండకపోతే వేస్ట్. హల్లెలూయా. ఎన్ని చేసినా అనుకుంటా అంటాం. గుర్తుపెట్టుకోండి, నేను రక్షింపబడ్డా, నేను బాప్టిజం తీసుకున్నా, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా అంటే బ్రతకడానికి లేదు. బైబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, రూల్స్ లేవని అనడానికి కూడా నేను అస్సలు ఒప్పుకోను. అర్థమైందా? నీ ఇష్టానుసారంగా జీవిస్తా, నీ ఇష్టానుసారంగా వెళ్తా అంటే బైబుల్ ఒప్పుకోదు. అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా రాసి పెట్టున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో, సత్యమును నీవు తెలుసుకొని. ఏంటంటే మరి ఒకసారి చూద్దామా? ఒకసారి చూసి నేను ముగిస్తాను, ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే సమయం ఎక్కువైంది. ఒకసారి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 నుండి మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. చదవండి. 20. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవరైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపుదురు. హల్లెలూయా. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడకును సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగాను ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనను దండమునకు పాత్రుగా ఎంచబడినని మీకు తోచును. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఈయన యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకుంటూ మళ్ళీ మోషేని తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? మోషేని తీసుకొచ్చాడు. చాలామంది చెప్తుంటారు ఏంటంటే, మోషే తీసుకొచ్చినప్పుడు మోషేనంట యేసుక్రీస్తు కంటే ముందుగా ఎందుకు మోషే పంపించబడింది అంటే ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
ఆ ధర్మశాస్త్రంలోనే యేసుక్రీస్తు వారు కూడా కొన్ని రోజులు ఆయన జీవించిన విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రంలోనే బ్రతికాడు. ఎన్ని విషయాలు? ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఆయన ధర్మశాస్త్రంలోనే బ్రతికాడు. ఆ తర్వాత ఏం చేయండి, ఆయన రక్తం ద్వారా కొత్త నిబంధన మనకి ఇచ్చి ఈ కొత్త నిబంధనలో ఏ విధంగా ఉండాలనే విషయాన్ని చెబుతూ మనకేం చెప్తున్నాడంటే ఇదే యేసుక్రీస్తుని మళ్ళొక్కసారి మాదిరికరంగా అక్కడి నుండి చూపిస్తున్నాడు. ఎక్కడి నుండి చూపిస్తున్నాడు? అక్కడ కొన్ని నియమాలు ఇచ్చాడు. మోషేకి కొన్ని వీళ్ళకి ఇజ్రాయేల్కి నియమాలు ఇచ్చాడా లేదా? మర్చిపోయినా? హల్లెలూయా. మీకు జ్ఞాపక శక్తి లేకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా ఇదంతా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వినే మూడ్లో కూడా కనబడతలేరు. ఎందుకంటే సమయం ఎక్కువైపోయింది. మనది 12 గంటలకే క్లోజ్ అవుతుంది కనుక సమయం ఎక్కువైపోయింది కనుక ఒకసారి మనం బ్యాక్ వద్దాం. పేతురు రాసిన 2వ పత్రికనే 2వ అధ్యాయం 21వ వచనంలోకి వద్దాం. మనం ఒకసారి వచ్చినట్టయితే ఇది ఒక్క విషయాన్ని చెప్పి నేను మీకు ముగించాలని నేను కోరుకుంటున్నాను. వారి నీతి మార్గమును 2:21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి. అబ్బా, ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని. ఏందంట? యేసుక్రీస్తుల వారి గురించి పూర్తిగా నువ్వు తెలుసుకున్న తర్వాత తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చెప్పకనే చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఒక్కసారి నువ్వు నీతి మార్గంలోకి వచ్చి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత నీవు తప్పిపోకుండా ఉండడానికి ఆ విషయాన్ని తెలుసుకోకపోవడం, నువ్వు రక్షింపబడకపోవడమే బెటర్. అర్థమైందా? అందుకని ప్రకటనలో ఒకటి ఉంటుంది 3:16 చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నులివెచ్చగా ఉంటే నోటి నుండి ఉమ్మి వేస్తా. ఏమంతా ఉమ్మి ఎప్పుడు ఇస్తాం మనం? ఏమవుతుంది? ఏది మనకు పనికిరాని ఉంటే దాన్ని ఉమ్మేస్తాం. అవునా కదా? పనికి వచ్చిన దాన్ని దేవుడు కూడా అంటాడు. దేవుడు పనికి రాకుండా ఉంటే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి నువ్వు ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు పాప మార్గంలోనే నిలుస్తున్నావంటే నీవు ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాకుండడము, యేసుక్రీస్తును తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకు మంచిది ఎరికైనా? ఎందుకు మేలు తెలుసా? ఎందుకంటే తెలుసుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. కానీ ఒక్కసారి రక్షింపబడ్డ తర్వాత నీకు మళ్ళీ లేదు, పాపక్షమాపణ లేదు. గుర్తుపెట్టుకో. ప్రతిదానికి నీకు సమయం అంటే నువ్వు చేసిన తప్పుకు ఆయన కొంత సమయం ఉంటుంది. ఆ సమయానుకాలంగా నువ్వు అగ్నిలో కాలాల్సిందే. ఆ కొన్ని రోజులు కంపల్సరీ కాలాల్సిందే. నీకు సహాయం ఎక్కడి నుండి దొరకదు. ఎందుకంటే సత్యాన్ని ఎరిగిన తర్వాత నువ్వు మళ్ళీ పాపం చేసావు కనుక నువ్వు కంపల్సరీ అగ్నిలో కాలిపోవాల్సిందే. అక్కడ నీ స్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఆ కిందికి చదవండి, 22 చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కుక్క తన వాంతు కడగబడిన పంది బురదలో దొర్లునట్లు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. హల్లెలూయా. అర్థమైందా? దీని వివరంగా చెప్పాలా? కుక్క ఏం చెప్తుంది? ఊంజి దాన్ని నాకుతుంది. అవునా కదా? పందిని తీసుకొచ్చి మంచిగా అడిగినాం అనుకో, మళ్ళీ ఏం చెప్తుంది? దాని పని ఏంది? బురదలోనే ఉంటుంది. యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీవు కూడా కుక్క ఎట్లయితే వాంతింగ్ చేసి నాకుతుందో అంటే పాపము చెయ్యొద్దు అనుకోని కొంతమంది ఏం చేస్తారు? దేవుడు క్షమిస్తాడయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పు ఉంది కదా, దేవుడు నన్ను క్షమిస్తాడు, అది చేసింది నన్ను క్షమించాడు. నో, అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, లేదు. ఒకేసారి పాప పరిహారత బలి, రెండవసారి లేదు. శిక్ష గురించి కంపల్సరీ నువ్వు ఎదురు చూడవలసిందే. కంపల్సరీ ఎవరైనా, నీవైనా నేనైనా ఎవరైనా దేవుని శిక్ష గురించి తీర్పులోనికి ఎదురు చూడవలసిందే. అది అట్లా నాకుతుంది. నాకడం వల్ల నీకు చూసే నీకే ఓకారం వస్తుంది. అవునా కదా? వస్తుంది. అలాంటిది తెలిసి నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నువ్వు అదే స్థితిలోకి వెళ్ళిపోయి దాన్నే స్థితిలో ఉన్నావంటే, అందుకని ఏం చెప్తున్నా అంటే నువ్వు నమ్ముకోకుండా ఉండడమే బెటర్. నువ్వు సత్యాన్ని ఎరగకుండా ఉండడమే బెటర్.
ఎందుకంటే నీకు పాప క్షమాపణ దొరకడానికి నీకు అవకాశం ఉన్నది. ఏముంది? పాప క్షమాపణ దొరకడానికి అవకాశం ఉంది, లేదంటే లేదు. ఇది ఒక మాట ఉంటుంది, మొదటి తిమోతి రాసిన పత్రిక 1:12 ఒకసారి చూడండి. ఒకసారి ఉంటే అక్కడ అపోస్తులైన పౌలు మంచిగా ఉంటుంది. ఇంత పూర్వం నేను మోసకుడిని, దూషకుణ్ణి అని ఉంటుంది. ఒకసారి చదవండి. మొదటి తిమోతి 1:12 చదువుదామా? అది ఒక్క విషయం చెప్తాను. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు చదువు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు. చాలా ఏంటంటే ఇక్కడ ఈయన పూర్వ మోసకుడు తెలుసుకుడు అంటే ఆయన తెలియకుండా చేశాడు గనుక కనికరింపబడిందట. ఏమని చెప్తుండో తెలియదు ఆయనకు, అప్పుడు తెలియక చేసిండు కనుక ఆయన వెళ్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు ఉన్నాడు. కానీ నీకు తెలిసింది యేసుక్రీస్తు వారు అంటే ఏమిటో తెలిసింది, ఆయన అంటే ఏందో రుచి చూసినావు. అర్థమైందా? దావీదుకారుడు చెప్పినట్టు రుచి చూసి తెలుసుకునుడి అన్నట్టుగా రుచి చూసి తెలుసుకొని కూడా నీవు మళ్ళీ అదే దారిలోకి వెళితే ఏమంటున్నానంటే పాపక్షమాపణ లేదు కనుక నీకు అప్పుడు తెలియకుండా నువ్వు చేసావు, నువ్వు క్షమించబడ్డావు. ఇప్పుడు తెలిసి చేసినప్పుడు నీకు క్షమాపణ లేదు కనుక ఇక నుండైనా నువ్వు జాగ్రత్తగా ఉండవు. నీకు ఇంతకుముందు ఈ వాక్యం తెలియలేదు అనుకో, ఇప్పుడు తెలిసిందనుకో, ఇక నుండైనా నువ్వు జాగ్రత్త ఉండు. హల్లెలూయా. అర్థమైందా? తెలియక చేసినావు. ఇక్కడ ఎక్సిట్ చేయడానికి చాలా ఉన్నది, రీజన్ ఉంది, మీకు తెలియదు. వాక్యం తెలియక చేసావు. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పట్లేదు వాక్యాన్ని, కూడా ఉన్నట్టుగా చెప్పడానికి పాస్టర్స్ కూడా, ఎందుకంటే వెనక ముందు ఆడుతుల్లో. ఎందుకంటే ఇప్పుడు నేను గారు ఉన్నట్టు చెప్తే 2-3 ఎగిరిపోయినట్టుగా. హల్లెలూయా. అట్లా నాకు దాంట్లో అసలు ఏం బాధ లేదు, నాకు అసలే బాధ చింత అసలే లేదు. లాస్ట్కి గోడలకైనా చెప్తా ఉన్నట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. కనుక నీవు తెలిసి కూడా మరలా నువ్వు ఆ పాపపు ఛాయలోకి నువ్వు పోయావంటే నీకు పాప క్షమాపణ లేదు కనుక నీవు అలా కుక్కలాగా, సామెతనట, ఏం సామెత? కుక్క కదా వాంతింగ్ చేసినట్టు నాకినట్టుగా నాకకూడదు. నువ్వు పందిలాగా నువ్వు మళ్ళీ కడిగినా కానీ, కడిగింపబడినా కానీ నువ్వు ఆ బురదలో మళ్ళీ వెళ్ళకూడదని నీకు స్పష్టంగా లేఖనం ద్వారా చెప్తున్నది కనుక తనలో నిన్ను నీవే పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. కనుక ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, నీ నిలకడ ఎలా ఉన్నది, నీ జీవితం ఎలా ఉన్నది, నీ జీవితంలో ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు, నీ జీవితం ఏమై ఉన్నది, నీ మొదటి స్థితి ఏమై ఉన్నది. నీ మొదటి స్థితిని కంపల్సరీ జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తును నువ్వు రక్షించబడడానికి కారణము, యేసుక్రీస్తును నువ్వు నమ్ముకోవడానికి గల కారణము ఏమిటి? ఏ స్థితిలో నుండి నువ్వు అయితే వచ్చావో, ఏ స్థితిలో అయితే ఉండాలి అనుకుంటున్నావు ఆ స్థితికి నువ్వు రీచ్ అవ్వట్లేదు అంటే నీలో ఇంకా ఏదో లోపం ఉన్నది, అంటే నీలో దేవుని ఆత్మ పని చేయట్లేదు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడే నువ్వు తీర్పులోనికి రాక, న్యాయ విచారణలోకి రాకుండా దేవుని యొద్దకు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఉంటావంటే గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఆ న్యాయ విచారణలోకి ఉండకుండా పోతావంటే నువ్వు యేసుక్రీస్తు గురించి ఇంకా పూర్తిగా ఇంకా తెలుసుకుంటూ ఆయన ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, ఆయన ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే ఇంకా నువ్వు ముందుకెళ్తావు. కనుక ఒక్కసారి మనలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ఒకసారి పరీక్షించుకోండి, మీలో మీరు పరీక్షించుకోండి. యేసయ్యా, ఏంది ప్రభువా నా జీవితంలో తండ్రి